ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దైవచనంగమా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో ఈ విపత్కరమైన పరిస్థితుల మధ్య కూడా దేవుడు తన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి, క్షేమమిచ్చి, నెమ్మదినిచ్చి, ఆరోగ్యమిచ్చి, ఆయుష్నిచ్చి, మన జీవాన్ని పొడిగించి మరొక నూతన దినాన్ని మా జీవితానికి ఇచ్చిన దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ప్రియులారా, మనము ప్రార్థన చేసుకొని నేటి కూడికను మనము ప్రారంభం చేసుకుందాం. రండి, అందరూ తలల వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. భయంకరమైన పరిస్థితుల మధ్య కూడా నీ కను దృష్టిని మాపై ఉంచి, నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచి కృపాక్షేమాలతో నింపినందుకు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని ఇలాగ భద్రపరిచినందుకు నీకు స్తోత్రం. మా ఆయుష్ను పొడిగించి, మా జీవమును పొడిగించి మరొక నూతన దినాన్ని ఇచ్చి, ఈ మనోహరమైన ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభువా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను శ్లాఘించడానికి, నిన్ను కొనియాడటానికి, నిన్ను కీర్తించడానికి, నైనా నీ నామాన్ని స్తోత్రించడానికి మాకిచ్చిన ఈ భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు. ఎందరో ప్రభువా ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు తండ్రి, మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మేమేమో వారి కంటే గొప్పవారము కాదయ్యా, కేవలం నీ కృపనైనా. ఆ కృపలో మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకొని ఈ సమయం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్.
ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు కీర్తించు లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును భూమిపై నున్నవన్నీ భూమిపై దేవా నిన్నే పొగడును పొగడును లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు కీర్తించు లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ
పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అందరూ మీ బైబిల్స్ తీసుకోండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యవంతుడునైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యవంతుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన రాజా, మహాదేవుడా, మహిమాన్వితమైన అనిర్వచనీయమైన మీ పాదపద్మములకు మా హృదయపూర్వకంగా మేము సాగిలపడుతున్నాం. మహాదేవుడివై, మహోన్నతుడివై, నిరంతరము ప్రకాశిస్తున్న అమరుడువైన నీవు మాలాంటి అల్పులను ప్రేమించి మాచే కూడా ఆరాధించబడడానికి ఇష్టపడి తండ్రి ఈ సమయాన్ని మాకు ఇస్తున్నందుకై మీకు మా నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మీరు ఏమై ఉన్నారో, మీరు మా కొరకు ఏమి చేశారో వాటన్నిటిని మేము జ్ఞప్తికి తెచ్చుకుంటూ మీ కృపలను తలపోసుకుంటూ మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి ప్రేమించి మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైన సమయంకే మీకు స్తోత్రాలు. యేసయ్యా, సమయాన్ని మీకు చేతులకి ఎత్తిపడుతున్నాం. మా కొరకు దీన్ని ఆశీర్వదించండి. మా మంచి పరిశుద్ధాత్ముడా, సమృద్ధి అన్ని కృపతో మమ్మల్ని బలపరచమని, నీ కార్యాలు జరిగించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, మనం చదువుకున్నటువంటి వాక్యం అద్వితీయ సత్యవంతుడైన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం ప్రతిసారి కూడా. అద్వితీయ సత్యవంతుడు ఆయన. అద్వితీయము అనగా రెండవది లేనటువంటిది. ఆయన ఒక్కడే ఏకైక దేవుడు. ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయనలో అసత్యము అనేదానికి ఏమాత్రం కూడా తావు లేదు, చోటు లేదు. ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క ఆ స్థితి అంతా కూడా సత్యముతో నిండినటువంటిది. అందుకే ఆయన సత్యవంతుడు. ఆయన స్వభావం సంపూర్ణమైనది. ఆయన స్వభావము ఏ లోపము లేనటువంటిది. ఆయన సర్వ సత్యవంతుడు. ఆయన వంటి సత్యవంతుడు మరెవరు కూడా లోకంలో లేరు ప్రియులరా. అందుకే అద్వితీయ సత్యవంతుడు అనేటువంటి మాటను అక్కడ వినియోగించబడింది. దేవుడు ఏమై ఉన్నాడు అనే దానికి మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా తనను తాను అదే విధంగా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఎలా అంటే ఆయన మాటలు సత్యమైనవి, ఆయన కార్యాలు సత్యమైనవి, ఆయన వాక్యము సత్యమైనది, ఆయన చేసేది ప్రతిదీ కూడా సత్యమైనది. అసత్యము అనేదానికి చోటు లేనటువంటిది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట మార్చే దేవుడు కాదు. ఆయన మార్పు లేని దేవుడు ప్రియులరా. దేవునికి స్తోత్రం. మనం గమనించాలి, మన మూల అంశం ఏంటి అంటే ఆయన సత్యవంతుడు, అద్వితీయ సత్యవంతుడు. ఆయన లాంటి సత్యవంతుడు మరొకరు ఎవరిని కూడా మనం చూడలేం. అలాంటి అద్వితీయమైన దేవదేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ప్రియులరా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, బైబిల్లో 3 వాక్యాల్లో 3 చోట్ల ఒకే మాట ఉంటుంది. ఏంటి అంటే చూడండి,
సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం. తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. వీటన్నిటిలో కూడా మనం చూసినట్లయితే ఒకే మాట, దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాడు. ఆయనలో అసత్యం అనేది ఎక్కడ కూడా మనం చూడలేం. పశ్చాత్తాపటకు ఆయన నరపుత్రుడు కాడు. ఈ 3 వచనాల్లో ఒకే విధంగా రాయబడి ఉంటుంది. ఒకే మాట 3 ప్రాంతాలు 3 వాక్యాల్లో మనం చూస్తాం. దేవుడు దైవత్వము అనే దానికి అర్థము, ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏంటి అంటే ఆయనలో ఉన్నటువంటి సత్యము అనే స్వభావం. సత్యవంతుడైన దేవుణ్ణి మనము దేవునిగా కలిగి ఉన్నాం. లోకంలో నేను సత్యవంతుడను అని చెప్పగలిగిన వారు ఎవరు కూడా లేరండి. ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యం. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం. నాలాంటి వారు మరెవ్వరు కూడా లేరు. నా ద్వారానే మీరు తండ్రి యొద్దకు వెళ్ళగలరు అంటున్నాడు ఆయన. అవునండి, ఆయన సత్యమైన దేవుడు. ఆయన కార్యాలు సత్యమైనవి, ఆయన మాటలు సత్యమైనవి, ఆయన వాక్యము సత్యమైనది, ఆయన జీవితము ప్రశస్తమైనది, ఆయన పరిస్థితులన్నీ కూడా అద్వితీయమైనవి. అందుకే ఆయన ఆరాధనకు అర్హుడు, ఆరాధనకు యోగ్యుడు. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? ఎలాంటి వారిని ఆరాధిస్తున్నామంటే సత్యవంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో ఎందరో వస్తున్నారు, ఎందరో పోతున్నారు, కానీ ఎవ్వరు కూడా ఆయన లాంటి సత్యవంతుడు ఎవరు కూడా లేరండి. అందుకే ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు అనేటువంటిది మనం గమనించాలి. ఆయన లాంటి వారు మరొకరు ఎవరిని మనం చూడలేదు అనేటువంటిది మనం గమనించాలి. అందుకే ఆయన ఆరాధనకు అర్హుడు. అలాంటి అద్భుతమైన దేవుణ్ణి మనము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించే వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అట్టి ఆరాధన ఆయనకి ఇష్టమైంది. అలాంటి ఆరాధన ఆయన కోరుకునేది. దేవుని యొక్క సన్నిధిలో చేరి వచ్చిన మనం అందరం కూడా హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో అనగా హృదయమంతటితో ఆయన మనము ఆరాధించాలి. పై పెదవులతో చేసే ఆరాధన దేవునికి ఎంత మాత్రం ఇష్టము కాదు, కానీ హృదయాంతరంగములో ఆయన ప్రేమను అనుభవిస్తూ, ఆయన గొప్పదనాన్ని అనుభవిస్తూ, ఆయన ఉన్నతమైన స్థితిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆ హృదయాంతరంగంలోంచి కృతజ్ఞత పెళ్ళుబుకుతుంటుండగా ఆయనను మనం ఆరాధిస్తుంటే అది నిజమైన ఆరాధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఇలాంటి అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను ధన్యులం, భాగ్యవంతులం. అందుకే ప్రియులారా, ఆ అద్భుతమైన దేవుణ్ణి మనసారా కొనియాడి ఆరాధన చేద్దాం. రెండవదిగా మనం తప్పకుండా ఏం చేయాలంటే ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనము కృతజ్ఞతలు తెలియచేయాలి. ఆ దేవుణ్ణి మనకు దేవునిగా ఉండడానికి ఆయన ఇష్టపడినందుకు, అంత అద్భుతమైన దేవుణ్ణి మనకు తండ్రిగా రక్షకునిగా ఉండడానికి ఇష్టపడినందుకు, మనకు సమీపంగా రావడానికి ఇష్టపడినందుకు, మన జీవితాల్లో తన ఉన్నతమైన కృపను చూపడానికి ఇష్టపడినందుకు, ఇలా చెప్పాలంటే ఎన్నో విశేషమైన కృపను చూపిస్తూ మనలను తన బిడ్డలుగా చేసుకున్నందుకు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటివాడు, నరపుత్రుడిని దర్శించడానికి వాడు ఏ పాటివాడు అనే మాట మనం చూస్తాం. నిజమే, మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి నిజంగా ఎంత అల్పమైన వారు కదా. దేవుడు మనుషులను జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం, చాలా అద్భుతమైన విషయం. ఎందుకు అంటే మనిషి యొక్క జీవిత పరిస్థితులన్నీ కూడా ఎలాంటివి అంటే నేల మీద ఒలికిన తర్వాత తిరిగి ఎత్తలేని నీటి లాంటివి. నీరు నేల మీద పోయిన తర్వాత తిరిగి మరెన్నడూ వాటిని ఒక్క బిందువు కూడా పైకి ఎత్తలేం ప్రియులరా. అలాంటిది మానవ జీవితం. అయినా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయినా ఆయన మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. మానవ జీవితం యొక్క పరిస్థితులు అంతా కూడా భయంకరమైన చీకటి,
భయంకరమైన దుస్థితి, భయంకరమైన దారిద్ర్యత స్థితి, అయినా ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకే ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. నిజంగా ప్రియులరా, ఎన్ని విధాలుగా ఎన్ని రీతులుగా ఆయన యొక్క కృపను మనం తలపోసుకున్నా, ఎన్ని విధాలుగా మనం ఆలోచించినా, అన్ని విధాలుగా ప్రతి క్షణం మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఏదైనాలో ఆదాము హవ్వలు ఇద్దరు కూడా సాతాను చేతిలో మోసపోయారు. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. భయంకరమైన మోసపూరితమైన స్థితిలోనికి వారిని తీసుకొని వెళ్ళిపోయాడు అబద్ధాలు చెప్పి. ఈ ఆదాము హవ్వ ఇద్దరు కూడా దేవుడు తాను ఎంతో ప్రేమించి తన రూపంలో తన బిడ్డలుగా తనతో సహవాసం చేయాలని ఏర్పాటు చేసుకుంటే, వీరు మాత్రము సాతాను యొక్క చెప్పుడు మాటలకు లోబడిపోయి, అబద్ధపు మాటలకు లోబడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఆ విధంగా మరణం అతని ద్వారా మరణము అందరికీ సంప్రాప్తమైంది. అతను ఒక్కడు చేసిన పాపం, ఆదాము హవ్వలు చేసినటువంటి పాపము ద్వారా లోకంలోనికి మరణము ప్రవేశించింది ప్రియులారా. ఆ మరణము మనందరికీ సంప్రాప్తించింది. వాస్తవానికి ఎల్లప్పుడూ తనతో సహవాసము చేసేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ చేసినటువంటి పని, ఆదాము యొక్క ఒక నీచమైన పని భయంకరమైన స్థితిలోనికి మానవుని నెట్టివేసింది. మానవాళి అంతా భయంకరమైన శాపము పాపము చేత ఏడవబడుతుంది. ఎక్కడికంటే నిత్య నరకాగ్నికి. మరణం యొక్క అంతము నిత్య నరకాగ్ని. దానికి మించింది మరి ఏది కూడా లేదు ప్రియులరా. దీని నుంచి విడిపించగలిగిన వారు కూడా మరి ఎవ్వరు కూడా లేరు. అలాంటి భయంకరమైన స్థితిలో, నీచమైన స్థితిలో మానవు ఉన్నప్పుడు మానవుని యొక్క నీచ స్థితిని అద్భుతమైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా ఇది ఎంత గొప్ప విషయం కదా, ఇది ఎంత అద్భుతమైన విషయం కదా. దేవాతి దేవుడు నిత్య నరకాగ్నికి వెళ్తున్న మానవుడిని తన మాట వినకుండా తనకు దూరం అయిపోయి, తనకు వ్యతిరేకంగా తన శత్రువు యొక్క మాటను విని తనకు దూరం అయిపోయిన మానవుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఎంత అద్భుతమైన విషయం కదా. నిజంగా ప్రియులరా, అందుకే ఆయన అద్వితీయుడు, అందుకే ఆయన గొప్పవాడు, అందుకే ఆయన ఆరాధనీయుడు, అందుకే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కూడా మనం చెల్లించాలి. ప్రియులరా గమనించండి, నీచమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోయి గురి లేక గమ్యం లేక నిత్య నరకాగ్నికి పరుగులు తీస్తూ ఏమైపోతున్నామో అర్థం కాని స్థితిలో మానవుడు ఉంటున్నప్పుడు, ఆ స్థితిలో పశుప్రాయులుగా మిగిలిపోయిన మన జీవితాలను దేవాది దేవుడు ప్రేమించి ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని తన ఉన్నతమైన కృపను మన ఎడల చూపాడు. ప్రియులరా, మన జీవితాలను మరణానికి ఈడ్చుకొని వెళ్తున్న మరణ బలము నుంచి, అనగా సాతాను యొక్క అధికారం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఇష్టపడినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. విన్నారు కదా, మన యొక్క దీన స్థితి ఎలాంటిది అంటే, అపవాది ద్వారా మరణము మనకు సంభవించినప్పుడు ఆ మరణము మనల్ని నశింప చేయడానికి సిద్ధపడి మన జీవితాలను ఈడ్చుకుని వెళ్తున్న తరుణంలో ఆయన మనలను ప్రేమించి మనలను ఆ మరణ భయం నుంచి, జీవితకాలం అంతా మరణ భయంతో బాధపడుతున్న మనలను ఆ భయం నుంచి విడుదల చేయడానికి ఆయన రక్త మాంసంలో పాలువాడయ్యాడు. మన వంటి వాడిగా ఈ లోకానికి వచ్చాడు. మన వలె ఈ లోకంలో జీవించాడు. మన వలె ఈ లోకంలో ఉండి ఎలాంటి అపవిత్రత లేకుండా పరిశుద్ధత కలిగిన వాడిగా, సత్యవంతుడిగా జీవించాడు. ప్రియులరా, మన కోసము అమూల్యమైన తన యొక్క రక్తాన్ని, అమూల్యమైన తన ప్రాణాన్ని మన కోసం అర్పించి, ఉన్నతమైన తన కృపను మనకు అనుగ్రహించి, మనకున్నటువంటి శాప పాపం అంతటినీ పవిత్రపరిచి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మనం తీర్చిదిద్దాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఎలాంటి కృతజ్ఞత ఆయనకు మనం అర్పించగలుగుతాం, ఎలాంటి మహిమను ఆయనకు మనం చెల్లించగలుగుతాం.
ఏమి ఇవ్వగలిగితే ఆయనను తగిన విధంగా ఆయన యొక్క రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం. ప్రియులరా, గమనించండి, అద్భుతమైన దేవుణ్ణి, అద్వితీయ దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నందుకు నిజంగా ఎంతైనా మనం ఆయనకు కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ఎంతైనా మనం ఆయన్ను మహిమపరచవలసిన వారమై ఉండాలి. ఘోరమైన కల్వరిలో ఆయన పడిన వేదన, ఆ వేదనకు తగినటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఆలోచించినట్లయితే మనం ఎన్నటికీ ఆయన రుణాన్ని మనం తీర్చలేం ప్రియులరా. అందుకే నిత్యము ఆయనను ఆరాధించే ప్రజలుగా ఉండాలి. మనం నిత్యము ఆయనను మహిమపరిచే ప్రజలుగా మనం ఉండాలి. మనం చూసినట్లయితే మలాకీ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే మలాకీ 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. అందరూ జాగ్రత్తగా ఈ మాటను వినండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క నామమును స్మరిస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయన కోసము జీవిస్తూ ఉంటారో వారి యొక్క పేర్లు జ్ఞాపకార్థంగా దేవుడు జ్ఞాపకార్థమైన గ్రంథంలో రాయిస్తాడట. గమనించాలి, ప్రతిదినం ఒక ఆదివారం మాత్రమే మనం స్తుతించడం కాదు, కానీ దినమెల్లా ప్రతిదినము కూడా ఆయన చూపిన ప్రేమను, ఆయన చేసిన రక్షణ కార్యాన్ని మనం నిరంతరం తలపోసుకుంటూ ప్రభుని మహిమపరచవలసిన వారమై ఉన్నాం, ప్రభుని గణపరచవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం మానవుల పట్ల దేవుని యొక్క ఖచ్చితమైన ఉద్దేశ్యం. మానవులు అంటే నిజంగా చాలామంది ఉన్నారు, కానీ అందరూ దేవుని ఏర్పాటులో లేరు ప్రియులారా. కొందరు మాత్రమే ఎవరైతే రక్షించబడి ఉన్నారో, ఎవరైతే తన ప్రజలుగా ఆయన ఎంచుకున్నాడో వారి పట్ల ఆయనకున్న ఉద్దేశ్యం ఏమిటి అంటే ఈ ఒక్క మాటలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. దేవుడట తన కోసం తాను నిర్మించుకున్నాడు మనలను. ఎందుకు అంటే తన స్తోత్రాన్ని ప్రచురం చేయడానికి. దేవునికి స్తోత్రం. నీవు నేను ఎందుకోసం నిర్మించబడ్డామంటే దేవుని స్తుతించడానికి, ఆయనకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగ చేయడానికి, ఆయనను మహిమపరిచి ఆరాధించడానికి మనం నియమించబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం. దేవుడు అందుకోసం తన బిడ్డలుగా, తన స్వాస్థ్యముగా, తనకు కలిగిన వారిగా, తన సొత్తుగా మనం చేసుకున్నాడు ప్రియులరా. అందుకే నిరంతరము మనం ఆయనను ఆరాధించబద్ధులమైనాం. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తూ ఆయనను మహిమపరుద్దాం. కొద్ది నిమిషాలు అందరం కూడా మన కన్నులు మూసుకొని మన ధ్యానమంతా దేవునిపై ఉంచి హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. స్తోత్రం రాజా, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. అద్వితీయ సత్యవంతుడా మీకు స్తోత్రాలు నైనా. చెబుదాం, అందరం నోరు తెరిచి మాట్లాడదాం ప్రభుతో. అద్వితీయ సత్యవంతుడా మీకు స్తోత్రాలు. నిరంతర స్తోత్రార్హుడా మీకు స్తోత్రాలు నైనా. మీరెంత గొప్పవారు, మీరెంతో అద్భుతమైన వారు. మీ వంటి సత్యవంతులు లోకంలో మరెవ్వరు కూడా లేరు నాయనా. దేవా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రాజా మీకు స్తోత్రాలు నైనా. మీ స్వభావము సంపూర్ణమైనది. మీ యొక్క ఔన్నత్యము, మీ యొక్క గొప్పతనం ఎంతో అద్భుతమైనది రాజా. తండ్రి మీకు స్తోత్రాలు. మీ వంటి వారు మేము ఎక్కడ చూడలేము నైనా. మీలాంటి వారు ఎవ్వరు కూడా లేరు నాయనా. సత్యమునకు మీరు మాత్రమే మూలమై ఉన్నారు. సత్యం యొక్క సారము మీరే యేసయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు. మీ వంటి వారు ఎవ్వరూ లేరు గనుక మీరు మాత్రమే ఆరాధనకు అర్హులు నాయనా. అయ్యా, మేము ఘనపరుస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. దేవా మీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినందుకు మీకు వందనాలు. మా పట్ల మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. నిజంగా మా స్థితి ఎంత అల్పమైనదో, నేల మీద ఒలికిన నీటి వంటి, ఎత్తలేని నీటి వంటి అల్పమైన మా బ్రతుకులను
మీరెంతగానో జ్ఞాపకం చేసుకున్నారు నాయనా. మీరు మమ్మలను జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పాటి వారం, మేమెంత అల్పులమో అయినను మమ్మలను కరుణించి మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. వందనాలు యేసయ్యా, వందనాలనైనా. మా హృదయపూర్వక కృతజ్ఞతలు. శాపముతో, పాపముతో, మరణ భయముతో జీవితకాలం అంతయు ఆ భయము చేత ఏడవబడుతూ నిత్య నాశనానికి నైనా నరకాగ్నికి మేము పరుగులు తీస్తున్నప్పుడు మమ్మలను చూచి మాపై జాలిపడి మా ఎడల కనికరము చూపి మమ్మలను రక్షించిన మహోన్నతుడా నీకు స్తోత్రాలు. మా కొరకు నిత్యత్వాన్ని విడిచి, మా కొరకు నీ యొక్క ఉన్నతమైన తేజస్సును విడిచి అల్పమైన స్థితిలో మా జీవితాల కోసం ఈ లోకానికి వచ్చి మీ సర్వం మా కోసం త్యాగం చేసి మమ్మలను పరిశుద్ధులుగా, మమ్మలను పరిపూర్ణులుగా చేయాలని ఇష్టపడిన దైవమా మీకు స్తోత్రాలు. మా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మీ నామమును హెచ్చిస్తూ మహిమపరుస్తున్నాం రాజా. తండ్రి, మీకు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్ఠ నామంలో స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దైవజనాంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ ಎಲ್ಲరికీ శుభములు కలుగునగాక. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో మరొక నూతన మాసములో ప్రవేశించి ఈ మొదటి పునరుద్ధాన పండుగ దినమున దేవుని సన్నిధిలో చేరి ప్రభుని మనము ఆరాధనకు యోగ్యుడు, పాత్రుడైన ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన ఈ దివ్యమైన భాగ్యమును బట్టి ప్రభువుకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ప్రియులారా, రండి దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదివినట్లయితే అక్కడ ఒక చక్కని మాట ఉంది. మనం ఆరాధిస్తున్న దేవుడు మనలను హెచ్చించువాడు అని స్పష్టంగా వ్రాయబడి ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందామా? సకల ఆశీర్వాదమునకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైనటువంటి నామమును బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. మమ్మలను ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ దివ్యమైన భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చదవబడిన లేఖనాన్ని మా కొరకు ఆశీర్వదించండి. అందున్న సత్యాన్ని మీరు మాకు బయలుపరచండి. ఆ వాక్కులో ఉన్న సృజనాత్మకమైన శక్తి వింటున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడినగాక. ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడినగాక. తండ్రి, వీరిని, వీరి బిడ్డలను, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించి నీ నామం మహిమపరచుకోమని, చదవబడిన లేఖనాన్ని మా కొరకు ఆశీర్వాదకరంగా మార్చమని, అలనాడు నీ వాక్కును పంపి నీ ప్రియులైన వారిని మీరు బాగు చేస్తున్న రీతిగా ఈ దినమున ప్రభా వింటున్న వారందరి మీదకి నీ వాక్కులో ఉన్న ఆ సృజనాత్మకమైన శక్తిని పంపి మీరే ఆశీర్వదించమని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలో దైవ వాక్యంలోనికి మనము వెళదాం. రండి. మొదటి దినవృత్తాంతములు 29:12 వచనములో మనము చూస్తే, మనం ఆరాధిస్తున్న దేవుడు మనలను హెచ్చించువాడు అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, కీర్తన 40వ కీర్తన 2వ చరణంలో కూడా మనం చూస్తే భక్తుడైన దావీదు అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను అనే మాటను మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అలాగైతే మన ప్రభువు ప్రియులారా హెచ్చించువాడు మాత్రమే కాదండి, మనలను పైకి లేవనెత్తే దేవుడు కూడా. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, లోయలంటి పాతాళములో నుండి మనలను లేవనెత్తి
ఉన్నతమైన స్థలం మీద మనలను నిలబెట్టే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, లూకాసు సువార్త 22వ అధ్యాయం 43-44 వచనములో మనం చూస్తే సిలువలో ఉన్నటువంటి దొంగ ఆఖరి క్షణములు, ప్రియులారా, ఆయనే నన్ను లేవనెత్తేవాడు, ఆయనే నన్ను హెచ్చించేవాడని గుర్తించి ఆయన వైపు తిరిగి నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించిన వెంటనే పాతాళపు యొక్క అంచులోనికి వెళ్ళిన అతనిని పరదేశు యొక్క గవిని యొద్దకు ఆయన తీసుకుని వచ్చాడు. పాతాళ లోకములో నుండి పరదేశుకి ఆయన్ని హెచ్చించాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అవునండి, మనం ఆరాధిస్తున్న దేవుడు మనలను హెచ్చించే దేవుడు, మనలను పైకి లేవనెత్తే దేవుడండి. మనము హెచ్చించుకొనటం, మనుషుల చేత హెచ్చించబడటం అది నిజమైన ఆశీర్వాదం కాదండి. దేవుని చేత హెచ్చించబడిన వారు, అది శాశ్వతమైన ఆశీర్వాదం. ప్రియులారా, దేవదూతలను మనకి దేవుడు పరిచారకులుగా చేశాడంటే మనల్ని ఎంతగా హెచ్చించాడో ఒకసారి ఆలోచించండి. ఎంతగా మనల్ని పైకి లేవనెత్తాడో ఒకసారి ఆలోచన చేయండి. దేవదూతలు, పరలోకములు ఉండే దేవదూతలు మనకి పరిచారకులట. హల్లెలూయా. అంటే మన పట్ల ఆయన ఎంత శ్రద్ధ వహించాడో, కేర్ తీసుకున్నాడో చూడండి. మనల్ని ఎలా పైకి లేవనెత్తాడో చూడండి. ప్రియులారా, అలనాడు గొర్రెలు కాచుకుంటున్న దావీదుని గొర్రెల దొడ్డిలో నుండి పైకి లేవనెత్తి ఇశ్రాయేలు ప్రజలు సింహాసనం మీద రాజుగా కూర్చొని పెట్టాడండి. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. అవునండి, యోసేపును తీసుకుని వెళ్ళి గుంటలో పడేశారు అన్నదమ్ములు. లోతైన గుంటలో నుండి ఆయన పైకి లేవనెత్తాడు. ఎక్కడి వరకు లేవనెత్తాడు తెలుసా? ఐగుప్తు దేశం యొక్క సింహాసనం మీద ఆయన కూర్చొని పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. అవునండి, తన అన్నదమ్ములందరూ తను ద్వేషించారు. ప్రియులారా, దావీదు అన్నదమ్ముళ్ళే తను మర్చిపోయారు. అయినా మనం ఆరాధిస్తున్న దేవుడు మరువని దేవుడు. వారిని జ్ఞాపకం చేసుకొని ఆ హీన స్థితిలో, దీన స్థితి నుంచి పైకి లేవనెత్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, మర్దుకై ఎస్తేరు జీవితంలో మనం చూస్తే ఎస్తేరు ఒక బానిస అమ్మాయి, ఒక బానిస, ఒక అనాథ, తల్లిదండ్రులు లేని ఒక అనాథ బాలిక. ఆ అనాథను తీసుకుని వచ్చి దేశానికి పట్టపు రాణిగా మార్చాడండి. అంతగా హెచ్చించాడు. మర్దుకై విషయం చూడండి. మర్దుకై ప్రియులారా ఒక గేట్ మ్యాన్, ఒక వాచ్మ్యాన్. ఆలోచన చేయండి, ఒక వాచ్మ్యాన్ని మనం ఎవరైనా కేర్ తీసుకోగలుగుతామా? లెక్కించగలుగుతామా? ఒక వాచ్మ్యాన్ తీసుకుని వచ్చి ఆ దేశానికి ప్రధానమంత్రిగా మార్చాడండి. వా, ఎంత హెచ్చించాడో ఒకసారి యోచన చేయండి. దానియేలు జీవితంలో చూస్తే ఒక బానిస, అన్య దేశమునకు కొనిపోబడినవాడు. కానీ ఒక బానిసను ఆ దేశానికి ప్రియులారా ప్రధానమంత్రిగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాముని ఆయన పిలిచినప్పుడు ఆయన మాటకు లోబడి వస్తే ఇహమందును పరమందును అతని ఆశీర్వాదమునకు కర్తగా మార్చాడు, హెచ్చించాడు ప్రియులారా. అవునండి, వీరందరి జీవితాలను బట్టి మనం చూస్తుంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మనలను హెచ్చించే దేవుడు, మనలను పైకి లేవనెత్తే దేవుడు. ప్రియ తల్లి, సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ జీవితంలో ఎవరు నన్ను గుర్తించట్లేదు, నేను చేసిన పనిని ఎవరు గుర్తించట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ అన్నదమ్ములే మర్చిపోయారు, అయినా దేవుడు మర్చిపోలేదు. గొర్రెలు కాచుకుని దొడ్డిలో నుండి పైకి లేవనెత్తి సింహాసనం మీద హెచ్చించాడు. ఆ దేవుడే ఇదిగో ఈ సమయంలో నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ స్థితిని చూస్తున్నాడు.
ఒకవేళ అందరూ మర్చిపోయారేమో. ఇంట్లో ఎందరో ఉన్నారు, కానీ నువ్వు ఒంటరిగా ఉన్నావా? దావీదు వలి నువ్వు కూడా విడవబడ్డావా? ప్రియులారా, కన్న తండ్రి దావీదును మర్చిపోయాడు. ఒకవేళ నువ్వు మర్చిపోయావా, మరవబడ్డావా, అయినా పర్వాలేదు, నీ రాశ చెందవద్దు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మనల్ని పైకి లేవనెత్తే దేవుడు, మనల్ని హెచ్చించే దేవుడు. దేవునికి స్తోత్ర. యోసేపు జీవితాన్ని, మర్దుకై జీవితాన్ని, ఎస్తేరు జీవితాన్ని, దానియేలు జీవితాన్ని మనం చూసినట్లయితే వారి జీవితాల్లో ఏ స్థాయిలో నుండి లేవనెత్తి ఎంత స్థితిలోనికి హెచ్చించాడో లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మనం ఆరాధించే దేవుడు మనలను హెచ్చించే దేవుడు. ఆమేన్. ఒకవేళ నీ ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదని, నువ్వు హెచ్చించబడలేదని, నీకంటే తక్కువవారు, నీకంటే జూనియర్స్ వారు హెచ్చించబడుతున్నారని ఒకవేళ నువ్వు కలవరపడుతున్నావా? నీ పనిని ఎవరు, నీ అధికారులు గుర్తించలేకపోతున్నారా? దావీదును కూడా కన్న తండ్రి కూడా మర్చిపోయాడండి. అయినా పర్వాలేదు, అదే దేవుడు. ఒకవేళ అధికారులు మర్చిపోయినా, నీ ఆఫీస్లో, నీ ఉద్యోగంలో, నువ్వు చేసే పనిలో అందరూ మర్చిపోయినా నీ పనిని దేవుడు చూస్తున్నాడు. తప్పనిసరిగా నీ పనిలో నిన్ను హెచ్చించి పైకి లేవనెత్తుతాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిరాశ చెందవద్దు, కలవరపడవద్దు, ధైర్యంగా ఉండు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నిన్ను పైకి లేవనెత్తే దేవుడండి, నిన్ను హెచ్చించే దేవుడండి. ఎందుకు నువ్వు అధైర్యపడుతున్నావు? ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు? ఈ మాటలు వింటూ ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు అడుగులు వేయి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇంతకీ దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు, ఎవరిని పైకి లేవనెత్తుతాడు? రండి, లేఖనాలు మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చెబుతుంది, ఆయన మాట శ్రద్ధగా విని ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి వారిని ఏం చేస్తాడట దేవుడు? ఉన్నతమైన స్థితిలో హెచ్చించే దేవుడు, పైకి లేవనెత్తే దేవుడు. ప్రియులారా, అబ్రహాం జీవితంలో మనం చూస్తున్నాం, ఆ పిలుపు విన్నాడు, లోబడ్డాడు. ఆయన ఆజ్ఞకు ఆయన అక్కడ ప్రియులారా ఆజ్ఞను అనుసరించాడు. అంతే. యహమందును పరమందును ఆశీర్వాదమునకు కర్తగా ఎంత హెచ్చించాడంటే, నిన్ను బట్టి అబ్రహామా, నిన్ను బట్టి భూలోక వంశములన్నీ ఆశీర్వదిస్తానన్నాడు. నీవెవరిని ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తాను, నీవెవరిని శపిస్తే నేను వారిని శపిస్తాను. ఆహా, అసలు ఎంత పైకి లేవనెత్తాడు అబ్రహాంని. ఏంటి అబ్రహాంలో ఉంది? కేవలం ఆయన మాట విన్నాడు, ఆయన మాటకు లోబడ్డాడు, విధేయుడయ్యాడంతే, ఆజ్ఞను అనుసరించాడంతే. ద్వితీయోపదేశకాండం 28 మొదటి వచనం ప్రకారం అంతే, అట్లా అనుసరించాడు. యహమందు పరమందు ఉన్నతమైన స్థితిలో అబ్రహాం ఆశీర్వాదమునకు కర్తగా హెచ్చించాడు. అదే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు, పక్షపాతము లేని దేవుడు. అబ్రహామును హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను హెచ్చించకుండా, లేవనెత్తకుండా ఉండలేడు. మా ఏ స్థితిలో ఉన్నా అన్నా తప్పనిసరిగా నీకున్నటువంటి స్థితిలో నుండి నిన్ను పైకి లేవనెత్తి నిన్ను హెచ్చించే దేవుడు. ఇంకెవరిని హెచ్చిస్తాడు? అదే మనం చూస్తే ఆ లేఖనంలో ప్రియుల మాట వినేవాడిని, ఆజ్ఞలను అనుసరించేవాడిని అబ్రహాం చూసాం. దానిలోనే ప్రియులారా, పేతురు గారిని బట్టి మనం చూస్తే లూకా సువార్త 5వ వచనంలో మనం చూస్తే పీటర్ను గురించి ప్రభువారు ఒక మాట చెబుతాడు. పేతురు లోతుకి నడిపి వల వేయమన్నప్పుడు పేతురు బదులు మాట్లాడలేదు. అంతే, ఆ మాటకు లోబడ్డాడు, ఆ మాటకు విధేయుడయ్యాడు, ఆ మాటను శిరసావహించాడు. అంతే. ఆహా, విస్తారమైన దీవెనలతో నింపాడండి. అంతేనా? సంఘ పునాదికి కారకుడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్.
నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే మనలను పైకి లేవనెత్తి హెచ్చించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం చూస్తే ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు అనే మాటను చూస్తే, మొదటిగా ఆయన మాట విని ఆయన ఆజ్ఞకు లోబడి అనుసరించే వారందరినీ ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించే దేవుడు. రెండవదిగా రండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసినట్లయితే, అక్కడ ప్రియులారా, జ్ఞానమును గొప్ప చేసిన వారు హెచ్చించబడతారు అని మనం చూస్తున్నాం. జ్ఞానమును గొప్ప చేసిన వారు. అసలు జ్ఞానం అంటే ఏంటి? సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తే, జ్ఞానమునైన నేను అంటాడు ప్రభువారు. అక్కడ 8వ అధ్యాయంలో ప్రభు అయిన యేసయ్య కనబడుతున్నాడు. సామెతలు 8వ అధ్యాయంలో ప్రభు అయిన యేసయ్య మనకు కనబడుతున్నాడు. జ్ఞానమను నేను అంటాడు. ఆ జ్ఞానమే ప్రభు అయిన యేసయ్య. జ్ఞానం అంటే ప్రభు అయిన యేసే జ్ఞానం. ప్రియులారా, ఆ జ్ఞానాన్ని హెచ్చించిన ఎడల అంటే ఆయన వాక్యాన్ని మనము ఘనపరిచిన ఎడల, మనము హెచ్చించిన ఎడల, ఎవరైతే ఆయన జ్ఞానాన్ని హెచ్చిస్తారో, ఆ జ్ఞానాన్ని ఎవరైతే ఆయన్ని హెచ్చిస్తారో అట్టి వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో హెచ్చించబడతారు. ప్రియులారా, లేఖనాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. రండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, ప్రియులారా, ఆ నెబుకద్నెజరు రాజుకు ఒక కల వస్తుంది. ఆ కల మర్చిపోయాడు, కానీ గలిబిలైపోయాడు. లేచి కూర్చున్నాడు, తెల్లవారింది, గలిబిలైపోయాడు, కల మర్చిపోయాడు. కల భావం తెలియదు, కానీ హృదయం అంతా గలిబిలైపోయింది. అప్పుడు దేశంలో ఉన్నటువంటి పండితులందరినీ, జ్ఞానులందరినీ పిలిపించాడు, శకున గాండ్రులను పిలిపించాడు, సకల విద్యలో ఉన్న ప్రావీణులందరినీ పిలిపించాడు. అయితే వారికి ఒక ఆర్డర్ ఇచ్చాడు. కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. వారందరూ అన్నారు, కళ చెబితే ఏదో ఒక రకంగా భావం చెప్పొచ్చు రాజా, కళ మర్చిపోయావు, మేము ఏం చెప్పగలుగుతామంటూ అందరూ తలలు పట్టుకున్నారు. దానితో రాజు భావం చెప్పకపోతే టైం ఇచ్చాడు, ఈలోపు నీ తలలన్నీ తీసివేస్తాను అన్నాడు. దాంతో అందరూ తలలు పట్టుకొని ఏడుస్తున్నారు. అప్పుడు ప్రియులారా, బబులోని దేశంలో ఒక బానిసగా కొనిపోబడినటువంటి దైవాత్మ జ్ఞానం కలిగినటువంటి ప్రియులో దానియేలు ఒకడున్నారు. ఆ దానియేలు అంటాడు 2:2, మర్మములను బయలుపరచగలిగిన దేవుడు పరలోకమందున్నాడు. దానియేలుకి ఆ రాత్రి దర్శనమందు మనం చూస్తే ప్రియులారా, ఆ రాత్రి 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, దానియేలు గ్రంథం 2:19వ వచనంలో చూస్తే, ఆ రాత్రి దర్శనము చేత దానియేలుకి బయలుపరచబడ్డాది. ఆ కలంతా దేవుడు చెప్పేశాడు, దర్శనములో బయలుపరిచేశాడు, దాని భావం అంతా తెలియచేశాడు. వచ్చి రాజు దగ్గర నిలబడి ఆ దేశ జ్ఞానులందరి ప్రాణాలని రక్షించాడు. ప్రియులారా, ఇప్పుడు అనుకుంటున్నారు దానియేలు విశేష జ్ఞానం కలిగిన వారని. అప్పుడు దానియేలు అంటున్నాడు, లేదు రాజా. ఆయన అంటాడు 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 2:30 వచనంలో అంటాడు, మనుషులందరి కంటే నాకు విశేష జ్ఞానము ఉండుట వలన ఈ మర్మము బయలుపరచబడింది అనుకున్నారా? లేదండి, ఈ మర్మమును బయలుపరచువాడు పరలోకమందు ఒకడున్నాడు. హల్లెలూయా. చూసారా, తను హెచ్చించుకోవట్లేదు. ప్రియులారా, మనుషుల చేత హెచ్చించబడేవారు, తన్ను తాను హెచ్చించుకునేవారు ఎప్పటికీ అది ఆశీర్వాదం కాదు. చూడండి, తన దేవుని హెచ్చిస్తున్నాడు, ఆ దైవ జ్ఞానమైన క్రీస్తుని హెచ్చిస్తున్నాడు. నేను కాదు, ఆ జ్ఞానం క్రీస్తే, ఆ బయలుపరిచినవాడు యేసే అంటూ యేసయ్యను గణపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనల్ని మనమే హెచ్చించుకుంటామండి. మన స్థాయి ఏంటో, మన స్థితి ఏంటో మనం అర్థం చేసుకోకుండా చాలా హెచ్చించుకుంటూ ఉంటాం. ఒకసారట ఏనుగు మీద ఒక చిట్టెలుక ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నాయట. ఒక పెద్ద వంతెన వచ్చింది, ఒక నది దాటాలి. ఆ వంతెన మీద ఏనుగు వెళుతూ ఉంటుంటే
ఆ వంతెన గజ గజ వణుకుతుందట, షేక్ అవుతుందట. ఏనుగు యొక్క బరువుకి ఆ వంతెన అలాగా షేక్ అవుతుంటే పైనున్న చిట్టెలకు అంటుందట, చూసావా, నేను నిన్ను బలముగా అదిమి పెట్టేట వలన వంతెన కూడా గడగడలాడుతుంది, చూసావా అంటూ ఏనుగుని అంటుందట. చూడండి, ఏనుగు ఎక్కడ, చిట్టెలకి ఎక్కడ? తన్ను తాను హెచ్చించుకుంటుంది అంతే, ఏమీ లేకపోయినా. ఈరోజు చాలామంది అంతేనండి, ఏమీ లేకపోయినా తను తాను హెచ్చించుకుంటూ ఉంటారు. సమస్తమును కలుగు చేసిన దేవుని గణపరచలేకపోతున్నారు. పోనీ సంఘములో విశ్వాసుల జీవితాన్ని మనం చూస్తే, ఒక పాట పాడారనుకోండి, అతను పాట పాడి వెళ్ళి అక్కడ కూర్చోగాని ప్రక్కనున్న వ్యక్తి షేకెండ్ తీసుకొని, బ్రదర్ చాలా చక్కగా పాడారు, నేను ఇంతవరకు వినలేదు, ఇంత టాలెంట్ ఉందని నీలో, చాలా మధురముగా ఉంది నీ స్వరం అని అనగానే, ప్రియులారా నాదేముందండి, ఒకప్పుడు ఈ పాటలు లేవు, ఒకప్పుడు ఈ భక్తి లేదు, ఒకప్పుడు ఈ స్థితి నాకు లేదు. ఆ దేవుని కృపే ఈరోజు ఆయన గురించి గానం చేయడానికి కృపించాడు. కాబట్టి అదంతా దేవుని యొక్క కృపేనండి అని దేవుని హెచ్చించాం. అప్పుడేమంటాం తెలుసా, పాస్ట్ గారు ఇంకా సమయం లేదు, కానీ అసలు నా తడాకేంటో రెండో పాటలో చూపిద్దాం అనుకుంటున్నాను, నా జ్ఞానం ఏంటో అన్నట్లుగా మాట్లాడతారు. చూడండి, తను తాను హెచ్చించుకుంటూ ఉంటున్నారు. ప్రియులారా, ఈ లోక జ్ఞానం వ్యర్థమండి. నీకున్న తలంతులు, నీకున్న ఆధిక్యతలు, నీకున్న జ్ఞానం నిన్ను నువ్వు హెచ్చించుకున్న ప్రియులారా అది నిన్ను కాపాడలేదు. ప్రియులారా, ఈరోజు మనకు కావాల్సింది ఏంటో తెలుసా? రక్షణార్థమైన జ్ఞానం కావాలి. పౌలు గారు కొరింథీ పత్రికలో అంటాడు, రక్షణార్థమైన జ్ఞానం అంటే నువ్వు రక్షించబడటం కూడా జ్ఞానమేనండి. ఆ జ్ఞానమైన దేవుని మనం హెచ్చించాలి, ఆ రక్షణ మనం పొందుకోవాలి. అనగా నువ్వు రక్షించబడాలి. నువ్వు రక్షించబడగలిగిన రోజు నిజమైన ఆశీర్వాదం, అది నిజమైన దీవెన. అది ప్రియులారా, సోదరుడా, సోదరి, ఏదో మందిరానికి వస్తున్నావు, వెళుతున్నావు, నువ్వు రక్షించబడ్డావా? రక్షణార్థమైన జ్ఞానము నువ్వు కలిగి ఉన్నావా? ఆ రక్షణార్థమైన జ్ఞానం ఎవరో తెలుసా? ప్రభువైన యేసే. ప్రసంగి గ్రంథములు అంచాడు, తన జ్ఞానము చొప్పున ఆ పట్టణమును రక్షించాడు ఆయన. ఏంటి తన జ్ఞానం? పాపం వల్ల నశించిపోతున్న మానవ జీవితాన్ని విమోచించాలని ప్రియులారా పరలోకమును వీడి భూలోకానికి వచ్చి ఒక మానవునిగా సశరీరుడిగా ప్రత్యక్షమై పాపం వల్ల వచ్చి జీతమైన మరణాన్ని తను అనుభవిస్తూ ఆ కలువరి సిలువలో మన కొరకు తాను మరణించి మనకు రావలసిన శిక్షను తనపైన వేసుకొని ఒక శాపగ్రస్తునిగా, ఒక దీనునిగా, హీనునిగా, ఒక నేరస్తునిగా ఆ కలువరి సిలువ మ్రానుపై ఆయన వేలాడాడు. ఆయన మరణించాడు. మనందరి దోషం ఆయన మీద మోపబడ్డది. ప్రియులారా, కలువరిలో ఆయన ఒక వధుకు తేబడిన గొర్రె పిల్లవలే మన దోషమును బట్టి, మన పాపమును బట్టి ఆయన వధించబడ్డాడు. ఆయన మరణించాడు. తన మరణం మనకు జీవాన్ని ఇచ్చింది. అదండి జ్ఞానం. తన జ్ఞానము చొప్పున ఆయన మనలను రక్షించాడు. సోదరుడా, ఈ జ్ఞానము నీకున్నదా? ఈ రక్షణ అనే జ్ఞానము నీకున్నదా? లోకములో ఎంతో నువ్వు జ్ఞానవంతుడు అయి ఉండొచ్చు, అందరికంటే నువ్వు గొప్పవాడిగా ఉండవచ్చు, కానీ నీ జ్ఞానము నిన్ను రక్షించలేదు. నువ్వు హెచ్చించుకునే జ్ఞానము నిన్ను రక్షించలేదు. ఒక నదిలో బోట్ నడుపుతున్నటువంటి ఒక యవనస్తుడు ఏవల ఒడ్డు నుండి ఆవల వైపుకి బోటు నడుపుతూ కొంతమందిని చేరవేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక గొప్ప శాస్త్రవేత్త, పండితుడు ప్రియులారా బోట్లో ఎక్కి వెళుతూ ఉన్నాడు. ఆ బోట్ నడుపుతున్న
ఆ యువకుడిని చూసి, రే బాబు, నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అన్నాడట. ఖగోళ శాస్త్రమా? నాకు తెలియదండి బాబు అన్నాడు. అలాగైతే నీ పావంతు జీవితం వేస్ట్ అన్నాడట. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, అరే బాబు, నీకు భూగోళ శాస్త్రం తెలుసా అన్నాడట. అరే బాబు, నాకు తెలియదండి అన్నాడట. సగం జీవితం వేస్ట్ నీవు అన్నాడట. అరే బాబు, ఇదిగో ఆ బల్బ్ ఎవరు కనుగొన్నారో నీకు తెలుసా అన్నాడట. ఇలాగా లోక జ్ఞానమంతా కలిగిన ఆ పండితుడు లోక జ్ఞానముతో అది తెలుసా, ఇది తెలుసా, నీకు ఇది తెలియదు, నీకు అది తెలియదు, కానీ నాకు అన్నీ తెలుసు, నీకు తెలియకపోతే నీ జీవితమే శూన్యం, నీ జీవితం వేస్ట్ అంటూ అతన్ని నిందిస్తూ ఉన్నాడు. ఇంతలోకి ఆ బోటుకి ప్రమాదం జరిగింది. ఆ బోటు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ మాటల్లో ఆ యువకుడు అన్నాడు, బాబు బాబు, నాకు ఏ జ్ఞానం తెలియదు, కానీ ఇప్పుడు మనకు ఒకటి అవసరమై ఉంది. నీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడట. నాకు ఖగోళ శాస్త్రం తెలీదు, భూగోళ శాస్త్రం తెలీదు, నక్షత్రం ఏదీ తెలియదు, నాకు ఒక ఈత శాస్త్రం మాత్రమే నాకు తెలుసు, నీకు ఈత శాస్త్రం వచ్చా అన్నాడట. ఈ శాస్త్రవేత్త, అయ్యా నాకు అన్ని శాస్త్రాలు తెలుసు, కానీ అది మాత్రం నాకు రాదయ్యా అన్నాడ. అలాగైతే ఇప్పుడు అవసరమైంది ఒక్కటే, నిన్ను నీవు రక్షించుకోవడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి మనకు అవసరమైన జ్ఞానం కావాలి. అది ఈత శాస్త్రం. ఇప్పుడు నీకు ఈత శాస్త్రం వచ్చా? రానట్లయితే నీ కర్మ అంటూ తను నీటిలో దూకి ఆ బోట్లు ఈత వేసుకుంటూ నది ఆవల వైపుకి వెళ్ళిపోయాడు. అతనేమో నీటిలో ఈత రాక అక్కడే మునిగిపోయాడు. చూడండి ప్రియులారా, లోకమంతా తెలుసు తనకి, లోకములో చాలా పండితుడు, జ్ఞానవంతుడు, ప్రజ్ఞ కలిగిన వాడు, కానీ ప్రయోజనం ఏంటి? తన జ్ఞానం తన్ని రక్షించలేకపోయింది. ఆలోచన చేయండి. ఇప్పటి వరకు ఎంతో హెచ్చించుకున్నాడు, ఇప్పటి వరకు ఎంతో ప్రగల్భాలు పలికాడు, కానీ ఆ ప్రగల్భాలు పలికిన జ్ఞానం, హెచ్చించుకున్న జ్ఞానం తన్ని రక్షించలేకపోయింది. ఈ సమయంలో ప్రియ యవనస్తుడా, ప్రియ తల్లి, చెల్లి, అమ్మ, ఒకవేళ నీకు లోకంలో ఉన్న జ్ఞానమంతా నువ్వు మంచి జ్ఞానవంతురాలు కావచ్చు, జ్ఞానవంతుడివి కావచ్చు, ప్రజ్ఞావంతుడివి కావచ్చు, ఒకవేళ నీకు ఈ లోకంలో అన్నీ తెలిసి ఉండొచ్చు. ఏసై నీకు తెలిసి ఉన్నాడా? ఏసై నువ్వు ఎరుగుదువా? పోనీ ఏసై కూడా నీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఏసైని ఎరిగి ఉన్నావా? తెలిసి ఉండటం వేరు, ఎరిగి ఉండటం వేరు. ప్రియులారా, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎవరంటే చిన్నపిల్లోడైనా చెప్పగలుగుతాడు, తెలుసు ముఖ్యమంత్రి ఎవరు. కానీ ముఖ్యమంత్రిని ఎరిగి ఉన్నవారు ఎంతమంది అంటే చాలా కష్టం. ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగిన వారి, ఆయనకి మనసేంటో, ఆయన ఏ సమయంలో ఎలా ఉంటాడో, ఆయనతో కలిసి ఉన్నవారికే ఆయన్ని ఎరిగిన వారు అంటాం వాళ్ళని. మరి నువ్వు క్రీస్తుని ఎరిగి ఉన్నావా? నీకు లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా వేస్ట్. రక్షణార్థమైన జ్ఞానమైన యేసును నువ్వు ఎరిగి ఉంటేనే నువ్వు రక్షించబడతావు. సోదరుడా, సోదరి, ఇప్పుడు అవసరమైంది ఏంటో తెలుసా? రక్షణార్థమైన జ్ఞానం ఉందా నీకు? ఆ జ్ఞానం, ఆ జ్ఞానమును నువ్వు హెచ్చించితే ఆ జ్ఞానము నిన్ను కాపాడుతుంది. ఆ జ్ఞానము నిన్ను పైకి లేవనెత్తి పరలోకంలో కూర్చొని పెట్టగలుగుతుంది. అందుకని ఎఫెసీ పత్రిక 2:7 క్రీస్తు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆహా, మనము క్రీస్తుతో పాటు మృతి పొందితే క్రీస్తుతో పాటు లేపబడుతున్నామండి. ఆయనతో పాటు మనం కూర్చొని పెట్టబడుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో ప్రియ సోదరుడా, సోదరి, ఒకసారి ఆలోచించు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ఉన్న దీన స్థితిలో నుండి పైకి హెచ్చించే దేవుడు. ఏ స్థితిలో నువ్వన్నావు? పాపమనే స్థితిలో మగ్గిపోతున్నావా? పాపమనే గుంటలో నుంచి పైకి లేవలేకపోతున్నావా? చితికిపోయిన నీ జీవితం, చింద్రవదరైన నీ కుటుంబం, నీ బ్రతుకును ఇంకా బాగు చేయటము అవకాశం లేదు అని అనుకుంటున్నావా? సోదరుడా, సోదరి, ఏ స్థితిలో నీవున్నా
నువ్వు ఒకవేళ ఏ పడిన స్థితిలో ఉన్నా ఆ పడిన స్థితిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో నిన్ను హెచ్చించేవాడు. అలనాడు దావీదును గొర్రెలు కాచుకునే దావీదును గొర్రెల దొడ్డిలో నుండి లేపి సింహాసనం మీద హెచ్చించిన దేవుడు. లోతైన గుంటలో పడవేయబడినటువంటి యోసేపును ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు. గేట్ వాచ్మెన్గా ఉన్నటువంటి మొర్దెకైని దేశ ప్రధానమంత్రిగా హెచ్చించిన దేవుడు. ఒక అనాథగా ఉన్నటువంటి ఎస్తేరు ఆ బాలికను దేశమునకు పట్టపురాణిగా చేశాడు దేవుడు, హెచ్చించాడు. అదే దేవుడు నిన్ను కూడా హెచ్చించడానికి సిద్ధముగా ఉన్నాడు. అలాగైతే ఆయన మాటకు నువ్వు లోబడతావా? ఆయన ఆజ్ఞలను అనుసరిస్తావా? ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడిచిన ఎడల దేశంలో ఉన్న అందరికంటే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, జ్ఞానమైన క్రీస్తుని నువ్వు గణపరచగలిగితే, నీ జీవితంలో ఆయన చేర్చుకోగలిగితే, ప్రియులారా, ఉన్నతమైన స్థితిలో పరలోకంలో ఆయనతో పాటు మనం హెచ్చించబోతున్నాడు. ఇంకెంతవరకు అట్టి భాగ్యము లేకుండా నిన్ను నీవే హెచ్చించుకుంటూ నీ జ్ఞానముతో నువ్వు మురిసిపోతూ దైవ జ్ఞానము లేకుండానే జీవితంలో సాగిపోతున్నావా? ఈ సమయంలో ఆగు, ఆలోచించు. ఈ లోక జ్ఞానము వ్యర్థం. దైవ జ్ఞానము నిన్ను పైకి లేవనెత్తగలుగుతుంది. ఆ దైవ జ్ఞానమే ప్రభు అయిన యేసయ్య. ఏంటో ఇప్పుడు చెప్పుకున్నాం. ఆ దైవ జ్ఞానం పాపమునకు రావలసిన జీవితము మరణమై ఉండగా మరణములోనికి మనల్ని తీసుకుని వెళ్లకుండా తన శిలువ జ్ఞానము చేత మనలను మరణము నుండి తప్పించి నిత్య జీవానికి నడిపించిన జ్ఞానం అది. ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నావా? ఆ ప్రభుని నీవు ఆశ్రయించేవా? లేనట్లయితే ఈరోజైనా, ఈ సమయమందైనా ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒకసారి ఆగి ఆలోచించి ఆ రక్షణార్థమైన జ్ఞానాన్ని పొందుకోవాల్సిందిగా ప్రేమతో నిన్ను బ్రతిమాలిచినాను. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్ములను నాశనకరమైనటువంటి ఊబిలో నుండి, పాపమనే ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి పైకి లేవనెత్తి మమ్మల్ని హెచ్చించే దేవుడవైనందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. లేవనెత్తువాడువును హెచ్చించువాడువు ప్రభువా. ఏ రోజునైనా ఈ మాటలు వింటున్న వారి జీవితంలో ఏ విషయంలో పడిపోయి ఉన్నారు? భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో పడిపోయి మరలా పాపమునకు బానిసలైపోయి పాపమని ఊబిలో పడిపోయి ఉన్నారేమో. నైనా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం తెచ్చుకొని, అదిగో దావీదును ఎలాగా ఆ ఊబిలో నుంచి పైకి లేవనెత్తి బండపై స్థిరపరిచారో అలాగనే ప్రభువా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వాని జీవితంలో వారు పడిన స్థితిలో నుంచి పైకి లేవనెత్తి ఆ బండ అనబడిన క్రీస్తు మీద వారిని నిలబెట్టమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. నీ నామం మహిమపరచుకోండి, కృప చూపించండి ప్రభువా. ఇంకా రక్షణార్థమైన జ్ఞానము లేకుండా తన జ్ఞానముతోనే మురిసిపోతూ నాకు అన్నీ తెలుసు అనుకుంటూ రక్షణార్థమైన జ్ఞానం, రక్షణ అనే జ్ఞానము లేకుండానే లోకములో తమను తాము చిట్టెలుకు వలె హెచ్చించుకుంటున్న ప్రజలు ఎందరో ప్రభువా. ఈ మాటలు వింటున్న వారి జీవితాలలో అయినా ఈరోజైనా ఈ క్షణమైనా ఈ మాటలు వారి జీవితంలో క్రియ జరిగించునుగాక. నిజమే, ఏనుగు మీద కూర్చున్న చిట్టెలుక తనేదో పెద్ద బరువు అనుకుని తను తానే హెచ్చించుకుంటుంది ప్రభువా. ఈరోజు లోకంలో ఉన్న ప్రజలు అలాగనే ఉన్నారు. కానీ అదంతా శూన్యమని, వారి జ్ఞానం అంతా వ్యర్థమని, అదిగో నేను అన్ని శాస్త్రములు తెలిసిన వ్యక్తికి అసలైన శాస్త్రం అవసరమైనది ఏంటో ఆ శాస్త్రం లేకపోవటం వలన అతడు మునిగి నశించిపోయినట్లుగా మేము చూసాం. ఈరోజు నైనా సరైనటువంటి రక్షణార్థమైన జ్ఞానము తెలియక, రక్షకుడైన యేసయ్య తెలియక, లోకములో నాకు అన్నీ తెలుసు అనుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ప్రభువా మునిగిపోతున్నటువంటి నావల వలె ఉన్న జీవితాలెన్నో ప్రభువా. ఈరోజు వారిని పైకి లేవనెత్తండి.
వారి మునిగిపోతున్న స్థితిలో నుంచి పైకి లేవనెత్తండి. ఉన్న స్థితిలోనే ఉన్న పాటిని నీ పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా మునిగిపోతున్న నా వలె మేము నశించిపోతున్నామని నీ వైపు తిరిగి చేతులెత్తి ప్రాధేయపడే కృపను వారికి దయచేయండి. నైనా వారి ప్రార్థన ఆలకించి ఆ స్థితిలో నుంచి వారిని పైకి లేవనెత్తి నీ సింహాసనం మీద నువ్వు కూర్చొని పెట్టేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. నీ నామం మహిమపరచుకోండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మేలు జరుగునుగాక, వారు ఆశీర్వదించబడుదురుగాక, వారి ప్రయత్నాలు వారి చేయించిన ప్రతి ప్రయత్నము దీవించబడునుగాక. నిత్యమైన రక్షణ అనుభవంలోనికి వచ్చి రక్షణార్థమైన జ్ఞానమును పొందుకొని నిత్య జీవానికి వారసులగునట్లుగా వారికి కృప చూపించమని నీకే అనంత మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మరి విశేషముగా రక్షణార్థమైన జ్ఞానమును పొందుకొని ఉన్నతమైన స్థితిలో హెచ్చించబడి ఆ పరలోకములో నీ సింహాసనము ఎదుట నీ ప్రక్కనే కూర్చునే పర్యంతం వరకు సదాకాలము మేల్లరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షం